గ్రామంలో రాత్రి సమయంలో నక్షత్రాలు నిశ్శబ్దంగా మిరుమిట్లు గుస్సుతున్నాయి. ఇరుకైన గ్రామపథంపై ఒక మధ్యవయస్సు గుడ్డి వ్యక్తి కుడి చేత్తో చెక్క కడ్డి పట్టుకుని, ఎడమ చేత్తో విస్తృతమైన వెండి బెత్తం దీపం పట్టుకుని నెమ్మదిగా నడుస్తున్నాడు. దీపం నుండి వెలువడే సౌమ్యమైన వెలుగు చుట్టూ మండే మిడతలు సందడిస్తున్నాయి. గుడ్డివాడు దారిలో నడుస్తుండగా ఒక యువకుడు అతని దగ్గరకు వచ్చి ఆగుతాడు. యువకుడు: మిత్రమా, మీరు గుడ్డివారు కాబట్టి చూడలేరు అని నాకు తెలుసు. అయినా మీరు ఈ దీపం ఎందుకు మోస్తున్నారు? ఇది మీకు ఏమీ ఉపయోగపడదు కదా. గుడ్డివాడు మృదువుగా నవ్వుతూ: మిత్రమా, ఈ దీపం వెలుగు నాకు మార్గం చూపించడానికి కాదు. ఇది ఇతరులకు నన్ను చూసేందుకు. రాత్రి చీకటిలో నేను ఈ దీపం లేకుండా నడిస్తే నామీద తాకిపోయే అవకాశముంది. ఈ వెలుగు ఇతరులు నన్ను చూసి తగలకుండా తప్పుకునేందుకు సహాయపడుతుంది. యువకుడు ఆశ్చర్యంతో: ఓహో, మీరు మీ సౌకర్యం కోసం కాకుండా ఇతరుల భద్రత కోసం ఈ దీపం మోస్తున్నారు. గుడ్డివాడు: అవును, మనం సమాజంలో ఒక్కొక్కరం ఒక దీపముండాలి. మన వెలుగు ఇతరుల మార్గాన్ని ప్రకాశింపజేయాలి. కేవలం మన స్వంత మార్గం మాత్రమే కాదు, ఇతరులకు కూడా సహాయపడాలి. నీతి: స్వార్థం కంటే పరోపకారం ఉత్తమం. మన చర్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ఆలోచించడం మన కర్తవ్యం. నిజమైన జ్ఞానం అంటే తెలివి కలిగి ఉండటం మాత్రమే కాదు, ఇతరుల అవసరాలను గుర్తించి వారికి సహాయపడే జాగరూకత కూడా.